ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మిస్టర్ మురళి గారు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నమస్కారం మురళి గారు. సార్ నమస్తే అండి. సో మనము హరికేన్స్ మీద లాస్ట్ టైం ఒక వీడియో చేశాము. అది ఒక హరికేన్ వచ్చి అట్లా పక్కకి వెళ్ళిపోయిందన్న విషయం. అవును. సో మనం లాస్ట్ ఇయర్ 2024లో మేలో కృష్ణతేజ అన్న అబ్బాయి లూజియానా దగ్గర హోమం చేశాడు. అవును. సో అక్కడ వస్తున్న హరికేన్ మిటిగేట్ అయిపోయింది. మనం అది యూట్యూబ్ సెషన్స్ కూడా చేసాం కదా దాని మీద. ఎస్. ఉమ్, 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 తర్వాత సెప్టెంబర్ 2024లో ఒక హరికేన్ వస్తే అది తాంపా నుంచి 120 మైళ్ళ దూరంలో సముద్రంలో వెళ్ళింది అది. ఉమ్, అప్పుడు ఆ రోజు నేను వెళ్ళి తాంపాకి యువతల ఇంకా 50 మైల్స్, 25-50 మైల్స్ మధ్యలో దూరంలో నేను హోమం చేశాను. ఉమ్, ఆయన మణిబాబు గారి ఫామ్స్లో చేశాను. అవునండి. అయితే అది చాలా దూరంగా, హరికేన్ చాలా దూరం నుంచి వెళ్ళింది అది. అయినా సరే ఉమ్, మేము ఆ ప్రాంతంకి వెళ్ళి చేశాము. అవును. అదృష్టవశాత్తు ఇక్కడ ఫ్లోరిడాలో ఏం జరగలేదు, కానీ అది పోయి నార్త్ కెరోలినాలో అక్కడ ఇంకో స్టామ్ ఉంటే ఆ రెండు కలిసి కొట్టి పారేసినాయి. ఉమ్, అక్కడ యాష్విల్ అంటే మనం హోమం చేసిన దగ్గర నుంచి దాదాపు ఒక 1000 మైళ్ళ దూరంలో అనుకోండి. ఉమ్, సో అది జరిగింది. సో దానికి మనకు సంబంధం లేదు. ఉమ్, సెప్టెంబర్ 2024 తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఒక భయంకరమైన హరికేన్ వచ్చింది మళ్ళీ. అవునండి. డైరెక్ట్గా తాంపాని ఏం చేసింది. అవును. అప్పుడు అక్కడ వాళ్ళు పిలిచారు మనని, రాజుగారు పిలిచారు. ఉమ్, నేనే ధనం పెట్టుకుంటానండి, మీరు ఫ్లైట్లో వచ్చేయండి, నేను చూసుకుంటా అన్నారు. ఉమ్, ఆయన కార్ బుక్ చేశారు, అన్నీ చేశారు. నేను అక్కడికి వెళ్ళి హోమం చేశాను. ఉమ్, ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక టెంపుల్లో కష్టపడి వాళ్ళతో మాట్లాడితే అక్కడ టెంపుల్స్ అన్ని మూసేస్తుంటే ఒక టెంపుల్ వాళ్ళు బయట మీరు వరండాలో చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్లేస్ చూపించారు. బాగుంది, అది యజ్ఞం ఉమ్, చేయడానికి చాలా బాగుంది. అవునండి. సో అక్కడ మేము ఆ రోజు సాయంకాలము, నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్ చేసాం. ఉమ్, చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ చేయలేకపోయాం, ఎందుకంటే అప్పటికే దగ్గరికి వచ్చేసింది అది. ఉమ్, మాకు అక్కడ గాలికి బయట కదా, ఎక్కడ మాకు చోటు లేకుండా. సరే, మొత్తానికైతే అది జరిగింది. అది అదృష్టవశాత్తు అక్టోబర్లో వచ్చిన హోమం తాంపాన్ని కొట్టాల్సింది, తాంపాన్ని స్ట్రైట్ ఇలా కొట్టాల్సింది కంప్లీట్ 90 డిగ్రీస్ తిరిగిపోయి సరస్వట మించింది. అదే సెంట్రల్ ఫ్లోరిడా మీంచి వెళ్ళింది కదా సార్ ఆ, అది అప్పుడు. ఆ. ఉమ్, వచ్చి ఉమ్, ఉమ్, ఇప్పుడు చూడండి పాత్. ఉమ్, ఇప్పుడు ఉమ్, సపోజ్ ఇలా వస్తుందండి, తాంపాకి ఇలా కొట్టాలి. ఉమ్, అది ఇలా 90 డిగ్రీస్ ఇట్లా తిరిగి ఉమ్, సరస్వటకి వెళ్ళి మళ్ళీ చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళింది. ఉమ్, అంటే నిన్న అంటాను, మాలకాకి నిన్న అంటాను అనుకుంటే అటు వెళ్ళిపోయింది. ఉమ్, మీకు అర్థమైందా? అవునండి. ఉమ్, యాక్చువల్గా ఇది తాంపా మీదకి ఇట్లా వస్తుంది. ఉమ్, అలా వచ్చేది బికాజ్ ఇక్కడ హోమం చేసినాం కాబట్టి ఇలా తిరిగి ఇలా చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఉమ్, అంటే తాంపాన్ అసలు అది గాలులు అవన్నీ వచ్చినాయి, కానీ ఎఫెక్ట్ ఏదైతే చేయాలో ఇంటెన్సిటీ 4, హరికేన్ స్ట్రెంత్ 4తో కొట్టాల్సింది అది 1కి పడిపోయి వెళ్ళిపోయింది. అవునండి. అందరికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాంపాలో టాంపాలో ఏమవుతుందంటే అది షాలోగా ఉంటుంది. ఉమ్, సీ లెవెల్స్ ఆ ఉమ్, సిటీకి యాక్చువల్గా అవును. అక్కడ కనుక ఈవెన్ కేటగిరీ 2లో వచ్చినా కూడా డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది టాంపాలో యాక్చువల్గా అయితే. ఎగ్జాక్ట్. కంపేర్ టు జస్ట్ లైక్ లూజియానా లాగా, లూజియానా కూడా బకెట్ లాగా ఉంటుంది. బకెట్ లాగా. ఆ, రెండిట్లో ఆ డేంజర్ ఉంది కాబట్టి టాంపా అనేది కేటగిరీ 2 కూడా కేటగిరీ 4 ఎఫెక్ట్ ఇస్తుంది యాక్చువల్ అక్కడ ఫిజికల్ ఎస్, ఎస్. లొకేషన్ వైజ్, దాని షేప్ వైజ్ గా అది యాక్చువల్గా అది బిగ్ సేవింగ్ వాళ్ళకి అప్పుడు యాక్చువల్గా అప్పుడు. సో అప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. అందరూ చాలా ఆశ్చర్యపోయారు అది. ఎందుకంటే అవునండి. డైరెక్ట్గా తాంపా ఏం చేస్తుంది, ఆస్ట్రేలియన్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు తాంపాకి వెళ్ళాల్సింది 50 మైల్స్ దూరంలో రాగానే ఎందుకనో సడన్ గా సరస్వట వైపు తిరిగిపోయింది. వి డోంట్ నో వై ఇట్ డిడ్ లైక్ దట్, నో బడీ ఎక్స్పెక్టెడ్ ఇట్. అవును. తాంపా వాజ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనమాట. అవును. అయిపోయింది, వచ్చేస్తుంది, ముంచేస్తోంది అది. అవును. అలాంటిది 50 మైల్స్ దూరంలో మన యజ్ఞ ఎఫెక్ట్ 50 మైల్స్ దూరంలో ఉంటుంది, మనకు తెలుసు కదా. సో ఆ అవునండి. 50 మైల్స్ దూరంలో అది కాస్త డీవియేట్ అయిపోయి సరస్వటకి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోయింది. వీక్ అయిపోయింది కంప్లీట్గా. అవును. ఫ్లోరిడా గవర్నర్ అయితే దానికంటే ముందర డిక్లేర్ చేశాడు, అయిపోతుంది, సర్వనాశనం అవుతుంది అక్కడ అని చెప్పి. పారామిలిటరీ వాళ్ళని వీళ్ళని దింపాడు, ఎలక్ట్రీషియన్స్ దింపాడు, అందరినీ చేశాడు. వెకేట్ చేయమని కూడా చెప్పారు అప్పుడు. వెకెట్ చేసేసారు కూడా చాలా మంది. యాక్చువల్ గా ఇప్పుడు మనము మీకు గుర్తుంటే సారస్వతలో మనం చేసినప్పుడు, అది మనం ట్వంటీ చేసిన ట్వంటీ త్రీలో 23లో మనం చేసినప్పుడు దీనికి ముందు అక్కడ కూడా ఇలాగే జరిగినప్పుడు అవును, మనమున్న ఎగ్జాక్ట్లీ. హోటల్ మనమున్న యూర్ హోటల్ రైట్. అవును, అవును, అది అవును. యాక్చువల్ గా మనము కన్విన్స్ చేసాం. అంత ఖరీదైన హోటల్ కాకపోయినా అక్కడ ఎందుకున్నామంటే ఉమ్, మనని వాళ్ళు యజ్ఞం చేసుకొని ఇచ్చారు, ఇండియన్స్ అవును, దాని ఓనర్ అవటం వల్ల అవును, అవును, మనం అక్కడ అవును. ఉన్నాం. కానీ ఈవెన్ ఆ హోటల్ కూడా
మీకు గుర్తుంటే ఉమ్, ఆ ఎలక్ట్రీషియన్స్ ఈ ఈ ఈ స్టామ్ మిటిగేషన్ ఆర్ చేసే యాక్టివిటీ చేసే గవర్నమెంట్ వర్కర్స్ అందరూ వచ్చేసారని అవును మన్ని వెకేట్ చేసేయమన్నారు వాళ్ళు. అవును 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 అవును. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళ స్పేర్ రూమ్ లో ఉన్న ఒక పెద్ద రూమ్ ని ఉమ్, మనకి ఇచ్చారు. అది లాస్ట్ రోజుకి యాక్చువల్ గా అవును అయితే అవును ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఇచ్చేసామండి, మేము మా చేతుల్లో కంట్రోల్ లేదు, వాళ్ళు అవును టేక్ ఓవర్ చేసేసారు మొత్తం అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఆ, ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ళు టేక్ ఓవర్ చేసేస్తారు హోటల్స్ అన్ని కూడా ఆ టైంలో అవును యాక్చువల్ గా. అవును ఉమ్, అవును చూసా. సో ఉమ్. లక్కీగా అప్పుడు 2023లో మనం హోమం చేసినప్పుడు అది సరసోటాన్ని కొట్టాల్సింది మళ్ళీ తిరిగి మళ్ళీ 90 డిగ్రీస్ తిరిగి అటు వెళ్ళిపోయింది. సముద్రంలో అది ఉన్న ఒక నో చిన్న మ్యాన్స్ దీవి ల్యాండ్ లో కొట్టింది. పడింది, గుర్తుందా మీకు? అవునండి. వెళ్ళి అది తగిలింది, అక్కడ ఎవరు లేని చోట తగిలి అది ముందుకు వెళ్ళిపోయింది అది. అఫ్ అవును. కోర్స్ ఇట్ వాజ్ వెరీ వెరీ యూనో భయంకరమైన హరికేన్ అది కూడా. దట్ వాస్ అవును. సో ఉమ్. ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయింది. వీ హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ దట్ టైం. అయితే మీరు మొన్న మాట్లాడినప్పుడు కూడా మీరు అన్నారు, మీరు మనం ఎక్కడెక్కడైతే హోమాలు చేసామో అదంతా లాక్ చేసాం మనము, సో దట్ హరికేన్స్ దూరకుండా మళ్ళీ మధ్యలో అని చెప్పారు. ఆ సో ఫుట్ ప్రింట్స్, అది ఆ ప్యాటర్న్స్ రిమెంబర్ చేస్తుందా వెదర్ ఆ, లో? ఉమ్, చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు అది చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉమ్. ఈ సంవత్సరంలో ఒక్క హరికేన్ కూడా ఫ్లోరిడాని కొట్టలేదు. ఆల్రెడీ యాక్చువల్ గా అయితే రూల్ ప్రకారం అయితే అక్టోబర్ ఎండింగ్ కల్లా సీజన్ అయిపోతుంది సార్, యాక్చువల్ ఇది ప్రకారం. కానీ లాస్ట్ ఇయర్ కొద్దిగా నవంబర్ నవంబర్ ఎండింగ్ వరకు, దాకా పెట్టుకుంటారు వాళ్ళు, నవంబర్ ఎండింగ్. నవంబర్ కూడా అది పుష్ అవుతోంది యాక్చువల్ గా, స్లోగా. కాబట్టి సో ఫార్ ఇంకొక మంత్, ఇంకా 45 days ఉంది అనుకుంటే సీజన్ కి. ఇప్పటి వరకు మామూలుగా 20+ వస్తాయి సార్, స్టామ్స్ కానీ హరికెన్స్ కానీ 20+ వస్తాయి అన్న యావరేజ్. అవును అవును. 3 to 4 హరికెన్స్ వస్తాయి, చిన్నవి ఒక 10 to 15 దాకా ఆ! తగులుతాయి మామూలుగా వస్తాయి. జనరల్ గా. గమ్మత్తేంటి, ఉమ్, హరికేన్ ఉమ్, వచ్చినా అంటే ఇప్పుడు మనము నేను అంటే నేను చెప్పేది లాస్ట్ ఇయర్ అక్టోబర్ వాస్ ద లాస్ట్ అవర్ యజ్ఞం. ఉమ్, సో ఉమ్. ఇప్పటిదాకా ఫ్లోరిడాని ఏది టచ్ చేయలేదు. అవును, అంటే మేజర్ ది టచ్. టచ్ చేసే ప్రయత్నాలు చేసి ఫెయిల్ ఉమ్, అయిపోయింది. ఉమ్, సో అది ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఉమ్. సో దట్ యజ్ఞాల మూలంగా మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మురళి గారు ఇది కనిపిస్తోందా? యా, కనిపిస్తుందండి. సో ఇది అక్టోబర్ 3 1:35 పిఎంకి నేషనల్ హరికేన్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్. ఉమ్, ఇక్కడ ఫ్లోరిడా, ఇది ఇది ఫ్లోరిడా ఎల్లో ఇది ఉంది కదా, ఇక్కడ ఉమ్, ఫ్లోరిడా ఉంది. ఉమ్, సో ఈ ఎక్స్ అన్నది ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడి దాని ఎఫెక్ట్ సరసోట దాకా చూపించింది ఇక్కడ. ఉమ్, సో అది డెవలప్ కాలేదు, ఇంకా డెవలప్ ఉమ్, అవుతుంది అక్కడ హరికేన్ అనుకున్నారు. ఉమ్, ఇది కూడా చూడండి, ఎక్స్ అన్న మార్క్ది ఇక్కడ ఉంది, దాని పాతిలా ఇలా ఇక్కడంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చి ఇట్లా నుంచి ఇటువైపు ఫ్లోరిడాకి వస్తుంది అది. ఉమ్, సో ఇది ఎక్స్ అన్న మార్క్ పడింది, ఇది అక్టోబర్ 3 నాడు. ఇది ఉమ్, అబౌట్ 50% డెవలప్ అయిపోయింది ఈ ఆరెంజ్ కలర్ అంటే. ఉమ్, ఎల్లో కలర్ అంటే 10-20% డెవలప్ అయింది, ఇంకా డెవలప్ కాబోతోంది ఇంకాస్త. సో ఇది అక్టోబర్ 3 అంటే అప్పటిదాకా అంతకుముందు మనం చేసాం. రెండు హరికేన్స్ ఇలా వచ్చి ఒకదాని ఒకటి చుట్టుకుంటూ వెళ్ళిపోయినాయి. ఉమ్. మీకు గుర్తుందా మీకు అది? అవునండి. కెటపల్ట్ ఎఫెక్ట్ అని చెప్పుకున్నాం మనము. అవునండి. ఆ, ఉమ్. అది వెళ్ళిపోయింది, ఇలా ఇలా వెళ్ళి ఇక్కడ నార్త్ కెరోలినా తగలాల్సింది. కొట్టాల్సింది, అది ఉమ్, ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోయింది సడన్ గా. ఉమ్, అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు వెళ్ళిపోయిందో అసలు అట్లా వెళ్ళిపోయింది అనుకున్నారు. సరే, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ఈ అక్టోబర్ 3 1:35 పిఎంకి నేను చూపించాను. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను నేను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దాట్ మచ్. ఇది అక్టోబర్ 4 అండి. ఉమ్. సో అది అక్కడే ఉంది, ఇంకా హరికేన్, ఇంకో హరికేన్ ఇక్కడ డెవలప్ అవుతుంది. డెవలప్ హరికేన్ అంటే అవుతుంది. స్టామ్, లో ప్రెషర్ డెవలప్ అవుతుంది. లో ఉమ్. ప్రెషర్స్ అల్టిమేట్లీ కన్వర్ట్ ఇంటూ స్టామ్ కన్వర్ట్ ఇంటూ హరికేన్స్. అది ఇంకా పెద్దదైతే హరికెన్ గా మారుతుంది. అది ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇది ఇప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ ఇది ఇంకా 50% లో ఉంది అక్టోబర్ 4 నాడు. ఉమ్, అక్టోబర్ 4 కల్లా ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి కూడా ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉమ్. సో మన అంటే ఇది అక్టోబర్ ఆరెంజ్ కలర్ లో ఎందుకు చూపించండి? ఇది ఇప్పుడు యాక్టివ్ గా అక్కడ ఉందండి ఆరెంజ్. కాదు కాదు, ఇది 50% ఛాన్స్ ఉంది డెవలప్ అవ్వడానికి. సో ఎల్లో కలర్ లో ఉంటే 10, 20, 10 30% దాకా ఈ ఎల్లో కలర్ చూపిస్తుంటాడు. లెస్ దాన్ 40% కింద అని పెట్టేస్తాను. అనుకోవచ్చు. ఇది 50% అయితే ఈ కలరు, 70-80% అయితే రెడ్ కలర్ చూపిస్తాడు. సో అది ఇప్పుడు సిచ్యువేషన్ అక్టోబర్ 4కి ఇది జరిగింది. మనము ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాము. సో అక్టోబర్ 4 ఇందాక నేను 7:37 AM కి చూపించాను, ఇప్పుడు ఇది 1:29 PM.
ఉమ్. ఇక్కడ ఫ్లోరిడా దగ్గర డెవలప్ అయింది, డిసపియర్ అయిపోయింది. ఎక్స్ లేదు ఇప్పుడు. ఉమ్. ఉమ్. ఇంకా లూజియానా దగ్గర ఇంకా ఉంది, ఉమ్. అదేమవుతుందో చూద్దాం కాసేపట్లో. సో ఉమ్. ఇది ఇంకా 50% ఛాన్స్ డెవలప్ అయితే ఇంకా ముందుకు పుష్ అవుతాం, చూసారా? ఉమ్. ఈ ఈ ఈ బల్బ్ కాస్త ముందుకు ఉమ్. వెళ్తోంది ఇంకా. ఉమ్. సో ఇది సిచ్యువేషన్ అంటే ఏంటి, ఫ్లోరిడా దగ్గర డెవలప్ అయిన హరికేన్ కాస్త డిసపియర్ అయిపోయింది. సార్ అంటే ఇప్పుడు కనపడే ఈ ఎక్స్ ఇప్పుడు కనపడుతుంది కదా సార్, ఈ ఎక్స్ ఇక్కడ, ఏది? అది లూజియానాకి దగ్గరలో ఉందా, హ్యూస్టన్ దగ్గరలో ఉందా సార్ ఇది? రెండింటికి హ్యూస్టన్, దగ్గర లూజియానా, మిసిసిపి మూడింటికి దగ్గరలో. దగ్గరలో ఉంది. ఓకే. ఎటైనా తిరగచ్చు అది, దాని పాత్ అప్పుడే ఇవ్వడు, అక్కడ లో ప్రెషర్ డెవలప్ అవుతుందని మాత్రమే ఇచ్చాడు. అంటే అక్టోబర్ 4th నాడు మనకి ఫ్లోరిడా దగ్గర ఉన్నది డిసపియర్ అయిపోయింది. ఎందుకంటే మనం చేసిన లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మనం అక్టోబర్ 8th 9th చేసాం అది. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ 5th చూపిస్తాను, ఏమవుతుందో చూద్దాం మనకి. అప్పుడు మనకి ఇంకా అసలు క్లారిటీ వస్తుంది. ఇది కనిపిస్తోందండి, కనిపిస్తుందండి. ఇది అక్టోబర్ 5th 1:47 PM మధ్యాహ్నం. ఓకే, సండే. సండే నాడు. ఇది చూడండి, ఇక్కడ ఇంకా దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ స్టేట్ దగ్గరగా వచ్చింది, లూజియానా మిసిసిపి స్టేట్ దగ్గరగా వచ్చింది. ఓకే, ఈ హ్యూస్టన్ కూడా దగ్గరలో ఆ ఉంది. పెద్ద అది ఇండియా షేప్ మ్యాప్ లో ఉండేది అది టెక్సస్. ఇది టెక్సస్, మొత్తం ఇది టెక్సస్, ఇక్కడ హ్యూస్టన్ ఉంటుంది. సో ఆ ఇది పక్కనే ఉన్న బాక్స్ లూజియానా, దాని పక్కన మిసిసిపి. సో ఈ లూజియానా ఇది కదండి. సో అవునండి. లూజియానాకి దగ్గరగా వచ్చింది, అది ఎప్పుడు అటువైపే వెళ్తుంది అది జనరల్ గా. సో అది అక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతం, లో ప్రెషర్ ఉంది ఇంకా, అంటే ఇంకా ముందుకు మూవ్ అయింది. తర్వాత ఇదేమో రెడ్ కలర్ మారింది, చూసారు, ఆరెంజ్ నుంచి. అంటే మోర్ దెన్ 70%, 90% ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 60. ఎల్లో ఉంటే లెస్ దెన్ 40%, ఆరెంజ్ ఉంటే లెస్ దెన్ 60%, 40 to 60. సో ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అక్టోబర్ 5th కి. సో అంటే ఫ్లోరిడాకున్న ముప్పు తప్పిపోయింది, ఇంకా లూజియానాకు మట్టుకుంది. మనం లూజియానా దగ్గర హోమం చేసాము, ఇక్కడ మనము ఫ్లోరిడాలో హోమం చేసాము. అంటే సార్ ఇప్పుడు ఈ బిగ్ ఇది ఉంది కదా సార్, ఈ 60% లో ఉన్నది, అది మరి ఆ ఎక్స్ అక్కడ లేదు కాబట్టి, ఎందుకంటే పెట్టిన ఎక్స్ ఇప్పుడు లేదు కాబట్టి, అది కాదు సార్ ఇక్కడ, అది కాదు సార్, ఫ్లోరిడా దగ్గరలో ఉన్న ఎక్స్ ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు దీని ముప్పు ఫ్లోరిడాకి లేనట్ట. దీని ముప్పు ఫ్లోరిడాకు ఉంది, అది వేరు ఇది వేరు. అది ఇంకొకటి డెవలప్ అయింది, అది పోయింది అంతే. అది పోయింది, డెవలప్ అయింది పోయింది. ఇది డెవలప్ అవుతోంది ఇంకా, ఇది కూడా డెవలప్ అవుతోంది ఇంకా. సో రెండు వైపుల నుంచి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడైతే ఉంది. అయితే ఇప్పుడు ఎటు వస్తుందో మనకు తెలియదు. లెట్ us see, ఇది అక్టోబర్ 5th అయిపోయింది, అవునా? అక్టోబర్ 6th కి వెళ్దాం, అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక మీకు చూపించింది అక్టోబర్ 5th ఆఫ్టర్నూన్ 1:39 చూపించాను, ఇప్పుడు 7:39 PM, 7 కల్లా ఇక్కడ కూడా డిసపియర్ అయిపోయింది లూజియానా దగ్గర. సో మొత్తానికి హోమాలు చేయడం మూలంగా ఆ రీజియన్ లో ఉన్న లో ప్రెషర్ డెవలప్మెంట్స్ పోయినాయి. అసలు అంటే అది స్టామ్ గా మారే లోపలే పోయినాయి పోయినాయి, అసలు స్టామ్ కింద మారలేకపోయింది అది. అది ఆ తర్వాత ఏదైనా కొద్దిగా వర్షం పడి ఉండొచ్చు, అది కామన్ గా ఎవరికైనా పడుతుంది అది. సో ఇది ట్రాపికల్ ఏరియాలో అది చాలా కామన్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెవలప్ అవుతా ఉంది, ఇది ఇంకా పెద్ద హరికేన్ గా మారేందుకు ఛాన్స్ ఉంది, గ్రేటర్ దెన్ 60% ఉంది ఇది. సో అంటే ఇప్పుడు 70-80% ఉంది ఇది, అవునా? ఇది 5th ఈవినింగ్ కల్లా. 6th మార్నింగ్ కి ఏమైందో చూద్దాం ఒకసారి. సో 6th మార్నింగ్ అబౌట్ 6th ఈవినింగ్ 7:43 PM, నెక్స్ట్ డే 5th ఈవినింగ్ కి 6th ఈవినింగ్ కి ఇక్కడ పోయిన లో ప్రెషర్ ఇక్కడికి వచ్చి డెవలప్ అయింది, సౌత్ అమెరికా దగ్గరలో, సౌత్ అమెరికా మెక్సికోలో డెవలప్ అయింది. ఇది మటుకు ఇంకా ఇంక్రీజ్ అవుతూ మన వైపు వస్తూనే ఉంది ఇది ఇంకా. సో ఇది 70-80% 90% వచ్చేసి ఉంటుంది ఈ పార్టీ. అంటే సరే, ఈ కొత్త ఎక్స్ కొత్తదా లేకపోతే హ్యూస్టన్ దగ్గరది ఇటు వచ్చిందా? అక్కడ ఇక్కడ రాలేదు, ఇది కొత్తది డెవలప్. అది డిసపియర్ అయిపోయినట్టు చూపించా కదా మీకు ఆల్రెడీ. డిసపియర్ అయిపోయిన తర్వాత ఇది కొత్తది డెవలప్ అయింది. ఓకే, ఇది బాగుంది. సో ఎందుకంటే ఇది సీజన్ కదా, బాగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది 6th ఈవినింగ్ కి, మనం 7th కి ఏం జరిగింది అని చూసుకుందాం ఒకసారి. సో ఇది 7th మార్నింగ్ 7:27 AM కి ఇది ఇంకా ఇక్కడ ఉంది, చూసారా ఇది? ఇది ఇంకా రెడ్ కలర్ లోనే ఉంది, ఇంకా డెవలప్ అవుతా ఉంది ఇది. సో ఇది ఎప్పుడు వచ్చి కొడుతుందో ఇక్కడ తెలియదు మొత్తానికి. సో అలా ఉంది పరిస్థితి. మనం 8th అక్టోబర్కి వెళ్దాం, ఏమైందో తెలుస్తుంది అప్పుడు. సో ఇప్పుడు 8th అక్టోబర్కి ఇది ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఇటువైపు వెళ్తోంది.
ఉమ్, ఓకే, మెక్సికో వైపు వెళ్తోంది. ఇట్లా ఈ రీజియన్ లో ఇట్లా తిరుగుతుంది అనమాట ఇప్పుడు ఇది. సో తిరుగుతుంది. ఇక్కడ ఇదేమో హరికేన్ ఫామ్ అయిపోయింది ఇది. ఉమ్. అంటే స్టామ్ ఫామ్ అయింది యాక్చువల్ గా చెప్పాలంటే. సింబల్ ప్రకారం స్టామ్ డిప్రెషన్ నుంచి స్టామ్ గా మారింది. డిప్రెషన్ నుంచి స్టామ్ గా మారింది. ఖచ్చితంగా ఉమ్, ఇది హరికేన్ కింద మారుతుంది. ఎందుకంటే సర్కిల్ ఖాళీ సున్నా ఉంది కాబట్టి స్టార్మ్. ఈ ఉమ్, ఫుల్ సున్నా వచ్చింది అనుకోండి, అది హరికేన్ అవుతుంది అప్పుడు. ఉమ్, ఉమ్, సో ఇది 6th అక్టోబర్ 1:41 PM. ఉమ్, ఓకే, 8th అక్టోబర్, సారీ 8th ఉమ్, అక్టోబర్ 1:41 PM కి ఇది సిచ్యువేషన్ అండి. ఉమ్. ఓకే, సో ఇప్పుడు 9th అక్టోబర్కి ఏమవుతుందో మళ్ళీ చూద్దాం మనం ఒకసారి. సో 9th అక్టోబర్కి ఇది మంచిగా బ్రహ్మాండంగా స్టామ్ హరికేన్ కింద మారిపోయింది. ఫ్రైడే కల్లా హరికేన్, అంటే 9th అంటే అది 10th అక్టోబర్ కల్లా హరికేన్. సో 11th అక్టోబర్ హరికేన్ ఎట్లా తిరిగిపోయింది చూసారా? ఫ్లోరిడా వైపు వస్తలేదు, పాత్ కూడా ఇచ్చేసాడు క్లియర్ గా ఈసారి. క్లియర్ పాత్. అంటే ఏంటి, ఇక మీకు యుఎస్ వైపు రావట్లేదు. ఎవరి వైపు రావట్లేదు, సముద్రంలోకి వెళ్ళిపోయింది అది. ఇదండి సంగతి. సో మొత్తానికి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది ఏంటంటే సార్ ఇప్పుడు total- ఒకసారి ఆ total- బొమ్మ మళ్ళీ చూపిస్తారు సార్. యా మళ్ళీ చూపిస్తాను నేను. యా చెప్పండి. సార్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్, నేను అబ్జర్వ్ చేసింది. అది మీరు చెప్పాలి అది కరెక్టా కాదా అనేది. ఎందుకంటే ఇప్పుడు ముందు డెవలప్ అయినప్పుడు ఉమ్, అది ఫస్ట్ మీ మొదట్లో చూపించినప్పుడు కొద్దిగా యాంగిల్ పైకి ఉంది, ఉమ్, దాని తర్వాత మోర్ టువర్డ్స్ యుఎస్ ఉంది, తర్వాత మోర్ టువర్డ్స్ అట్లా మళ్ళీ స్ట్రైట్ అయింది టువర్డ్స్ యుఎస్ కి యాక్చువల్ గా అయితే. అవును. అయ్యి యుఎస్ కి దగ్గరలో రాగానే ఉమ్, ఈ కింద ఉన్న ఐలాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి ఐలాండ్స్ కి దగ్గరలో అంటే ఆ టెరిటరీలోకి రాగానే ఉమ్, ఉమ్, దాని యాంగిల్ ఇట్లా తిప్పినట్టుగా అయిపోయింది యాక్చువల్ గా. అవునండి. సో అది చాలా స్ట్రేంజ్ ఉంది, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత తిరగల, ముందు తిరగలేదు. అదే. ఆల్ ద వే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఆ ఫ్లోరిడా నుంచి దీనికి, అంటే నేను అంటుంది యాక్చువల్ ఎల్లో పాయింట్ కాదు సార్, ఈ 2 AM సాటర్డే ఉంది చూసారు అక్కడ, అది ఎయిర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ రఫ్లీ? మీరు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇది అడుగుతున్నా, 2 AM సాటర్డేనా 2 PM సాటర్డేనా? అది అరౌండ్ అక్కడికి మన ఫ్లోరిడా నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బిట్వీన్ 65 and 60 వెస్ట్ ఉంది. ఓకే, ఫ్లోరిడా ఇక్కడ ఈ ఎండ్ కదా, ఇది అబౌట్ 80 వెస్ట్ ఉంది. 82. సో 80 to 65 15 degrees ఉందండి. సో 15 degrees, ఇప్పుడు 360 degrees ఇస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అర్త్ అనుకుందాం కాసేపు. సో దానిలో 15 degrees అనమాట. హౌ మచ్ పార్ట్ అంటే 15/360 వేసుకుంటే అది పార్ట్. అంటే దాదాపు 2 times 4 times 1/24th ఆఫ్ ది అర్త్స్ డయామీటర్. సో అర్త్ డయామీటర్, సారీ, సర్కంఫరెన్స్ ఆఫ్ అర్త్ ఈజ్ అబౌట్ 42,000 kilometers. సో ఇప్పుడు దీన్ని 1/24th వేయండి. సో 42,000 divided by 24 వేస్తే అప్రాక్సిమేట్లీ 1,500 1,500 kilometers వస్తుంది రఫ్లీ. అంటే సార్, అంటే నా ఉద్దేశం మన హోమోమ్ ఎఫెక్ట్ 50 to 100 మైల్ రేంజ్ ఉన్నప్పటికీ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ క్వశ్చన్, ఆ మెమరీ అంటే నేను అంటే మనం చేసిన అంటే స్టార్మ్ మిటిగేషన్ మెమరీ, ఆ ఫుట్ ప్రింట్స్ ఎంత దూరం వెళ్తాయి అంటే 1000 kilometers పైకి ఉంది. మన యాక్చువల్ 50 to 100 మైలే మనం చేసినా కానీ దాని మెమరీ ఫుట్ ప్రింట్స్ 1000 miles దాకా పైన స్ట్రెచ్ అయింది అనిపిస్తుంది నాకు. నేను ఇంకా చెప్తా, ఇంకా క్లారిటీగా ఇస్తాను. నేను ఇప్పుడు మీకు ఇంకొక డయాగ్రామ్ చూపించినప్పుడు మీకు అది ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అది చూద్దాం మనం ఒకసారి. ఇదిగోండి, ఇప్పటిదాకా 2025లో వచ్చిన హరికేన్స్ ఎప్పటిదాకా అంటే మొన్న మనం డిస్కస్ చేసాం చూడండి, అప్పటికంటే ముందర దాకా. ఓకేనా? సో ఇప్పుడు కొత్తవన్నీ నేను ఇప్పుడు చూపించేసాను మీకు. ఇది పాతవి. ఇక ఒకటేమో ఫస్ట్ ఇక్కడ ఉంది చూసాను నంబర్. అంటే ఇక్కడ దీని మీద లెక్క ప్రకారం 9 స్టార్మ్ హరికేన్స్ డిప్రెషన్స్ ఫామ్ అయినాయి సార్ టోటల్. ఎందుకంటే 9 కనపడుతుంది నెంబర్ కదా, కాబట్టి 9 ఉన్నాయి ఇక్కడ టోటల్ గా. 9th మనకి తెలుసు, ఇలా వచ్చి సడన్ గా ఇటు తిరిగి వెళ్ళిపోయింది అది. ఇక దాని పాత్ చూపించారు చూసారా, సౌత్ కెరోలినా, నార్త్ కెరోలినా, వర్జీనియాలో కొడుతోంది ఇట్లా. ఇది పాత్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది. ఇక్కడ గ్రీన్ గా చూపించారు, డెఫినెట్ అన్నారు ఇక్కడ. అది కాస్త ఫ్లోరిడాకి దగ్గరికి ఇట్లా రాగానే ఏమనుకుందో ఏమో పాపం, సిగ్గుపడిపోయి ఇటు వెళ్ళిపోయింది.
మీకు అది చూశారు. సో ఇవన్నీ ఇట్లా వచ్చి బెండ్ అయిపోయినాయి, ఇట్లా వచ్చి బెండ్ అయిపోయినాయి, అవును, వచ్చి బెండ్ బెండ్ అయిపోయినాయి. అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి సమాధానం చెప్తా చూడండి. ఇప్పుడు మనం చేసిన హోమము ఎప్పుడు కూడా ఎక్కువ డిస్టెన్స్ 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ కూడా వెళ్తుంది. ఉమ్, ఎప్పుడు వెళ్తుంది? డే బై డే, డే బై డే పాస్ అయినప్పుడు. ఉమ్. మనము ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే హరికేన్ వచ్చిన 2-3 రోజుల ముందర తెలుస్తుంది, మనం పరిగెడుతున్నాం మనం. అవును, ఇనఫ్ టైం మన దగ్గర ఉండట్లేదు యాక్చువల్గా. సో ఆ టైంలో మనం చేసిన హోమము స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ లోపల హరికేన్ వచ్చేస్తా ఉంది అది. సో ఈ రెండు కలిసి సమయానికి 50 మైల్స్ దూరంలో వచ్చేటప్పటికి దాని ఎఫెక్ట్ పడుతుంది చక్కగా. సో అది మనకేంటంటే మనం చేసే హోమం ఇంకొన్ని రోజులు ముందర నుంచి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాని రీచ్ ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 1500 కిలోమీటర్స్ దూరంలో అప్పటికే ఆపేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా జరుగుతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా క్లెన్సింగ్ అవుతుంది కదా. క్లెన్సింగ్ అయినప్పుడు ఈ ఈ స్టార్మ్ ఏం చేయలేదు అనమాట. సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు అట్మాస్ఫియర్ అన్నారు, అట్మాస్ఫియర్ అన్నారు, దాని మీనింగ్ ఏంటి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు మెమరీ ఫుట్ ప్రింట్స్ ఫామ్ అవుతాయి అనుకుంటున్నాం కదా, ఏది మన హోమం తాలూకువి 1 year అయినా కూడా ఇంకా ఉంది దాని ఎఫెక్ట్ అనేసి. సో అట్మాస్ఫియర్ అంటే మోర్ లైక్ షార్ట్ టర్మ్ అని నా ఉద్దేశము, ఎన్విరాన్మెంట్ అంటే మోర్ లైక్ లాంగ్ టర్మ్ అని నా ఉద్దేశము. అట్మాస్ఫియర్ కి ఎన్విరాన్మెంట్ కొన్ని డిఫరెన్స్లు ఏంటి? అట్లానే ఇప్పుడు ఇది అట్మాస్ఫియర్ అనే పదం ఎందుకు వాడారు, ఎన్వైరన్మెంట్ అనే పదం అక్కడ ఎందుకు మీరు వాడలేదు, చెప్తారా సార్? యా, ఎన్వైరన్మెంట్ అన్నది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్స్, యానిమల్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. అట్మాస్ఫియర్ అంటే ఓన్లీ లిమిటెడ్ ఫర్ ది ఎయిర్ అండ్ వాటర్. వాటర్ అంటే సముద్రము, నదులు కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అది మాట్లాడుతుంది. అట్మాస్ఫియర్ అంటే మన లెక్క అదనమాట. సో దేర్ ఫోర్ దానిలో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్తా చూడండి, చాలా సింపుల్ విషయం. మీరు ఎవరన్నా వంట వండారు, ఇంట్లో వండారు, అయిపోయింది, 3 hours తర్వాత మీరు ఆ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంట్లో ఆ వంట తాలూకు ఆ వాసనలు ఇంకా వస్తూ ఉంటాయి, స్మెల్ ఉంటుంది. స్మెల్ వస్తుంది. స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు వంట వండినప్పుడు ఆ వేపర్ వస్తుంది బయటికి వచ్చి, అది ఇంట్లో ఉన్న ఎయిర్ తో మిక్స్ అయిపోయి అక్కడ ఉంటుంది. సో అది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసన మీకు తగ్గుతుంది. అట్లానే మనం ఒక చోట హోమం చేస్తే ఏమవుతుందంటే అది అట్మాస్ఫియర్ లో కలుస్తుంది. కలిసినప్పుడు ఆ పార్టికల్స్ తో పాటు అక్కడక్కడే ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద పార్టికల్స్ విచ్ ఆర్ కమింగ్ అండ్ వాటితో మిగతా పార్టికల్స్ తో అది ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. సో విండ్స్ వస్తుంటాయి, దాన్ని తోసుకుంటే అడితో వస్తాయి, మళ్ళీ ఇడితో వస్తాయి, మళ్ళీ ఇడితో వస్తాయి. సో ఈ పార్టికల్స్ మటుకు అక్కడ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే ఈ డస్ట్ పార్టికల్స్ కలెక్ట్ చేసుకొని మేఘాలు ఫామ్ అయ్యి వర్షం పడి అలా జరుగుతూ ఉంటుంది. సో ఇది జరిగినప్పుడు ఆ ప్రాసెస్ లో ఇవన్నీ అక్కడే ఉంటాయి పార్టికల్స్. కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని ఉంటాయి, అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఏమంటున్నా అంటే మనం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హోమం చేశాము, 2024 అక్టోబర్లో హోమం చేశాము. ఇప్పుడు ఈ హోమాలు చేసిన 1 year దాకా ఎట్లా ఉంటున్నాయి అక్కడ అన్నది ఇంపార్టెంట్. అంటే అది ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేసేంత లాగా వెళ్తున్నాయా? వెళ్తున్నాయి. అది ఆ 2 రోజులు 3 రోజులు అట్మాస్ఫియరిక్ లెవెల్ కాకుండా అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లస్ ఫ్యూచర్ లో కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎందుకు చూపిస్తుందంటే మీరు ఇది వరకు కూడా ఒకసారి దాన్ని అదే ప్రసంగం చెప్పారు, మీరు రీసెర్చ్ చేస్తున్నారు కూడా. విషయం ఏంటంటే వేద మంత్రం చదివినప్పుడు ఆ మంత్రం యొక్క దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతని మనం రిక్వెస్ట్ చేస్తాం. సో ఆ దేవత వింటుంది. చిత్ర స్రవస్తమ. అవును సార్. సో విచిత్రమైన శ్రవణం కలది అది. సో అది వింటున్నాడు, విన్నప్పుడు అది దానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటుంది. సో అది 1 year దాకా పనిచేస్తుందని రూల్ ఏమైనా ఉందా అంటే రూల్ ఏం లేదు. కానీ 1 year దాకా ఎందుకు పనిచేస్తుందంటే ఏ సీజన్ లో మనం హోమం చేశామో మళ్ళీ నెక్స్ట్ సీజన్ దాకా హోమం ఉండమని మనం ప్రార్థిస్తున్నాం ఆ మంత్రంలో. అవును సార్, సంవత్సరము అని చెప్తూ ఉంటారు కదా దాన్ని. సో దేర్ ఫోర్ అలా పనిచేస్తుంది అనమాట. అందుకని ఒక సంవత్సరం అంటే ఒక ఋతువుల్లో ఉన్న అన్ని కంప్లీట్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి మళ్ళీ రావటం అనేది సంవత్సరం అనుకుంటే అంతవరకు కదా మరి. అయితే విశేషం ఏంటంటే ప్రతిదీ అలా పని చేయదు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. సో అది ఇప్పుడు మనము ఏ ఋతువుకు అనుకూలంగా అందుకనే హోమాలు చేస్తూ ఉండాలి.
సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్ ఆ ఋతువులో ఒక రకమైన జబ్బులు ఇవన్నీ వస్తుంటాయి. సో ఉమ్, దానికి అనుగుణంగా మనం చెయ్యాలి. అలానే వింటర్‌లో డస్ట్ ఎక్కువ లేస్తుంది. ఆ డస్ట్‌కి అనుకూలంగా హోమం చేయాలి. ఉమ్, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. దానికి అనుగుణంగా హోమం చేస్తూ ఉండాలి. ఉమ్. సో ఈ హోమాలు ఆ యొక్క స్థితిగతుల్ని బట్టి జరుగుతూ ఉంటాయి. స్థితిగతులు, మెటీరియల్, ఏ హ్మ్. దేవతను ప్రార్థిస్తున్నాము, యెస్. ఎవరు చేస్తున్నారు, ఎంత శ్రద్ధ ఉంది, ఇవన్నీ ఆ కూడా కలుపుకొని. మంత్రంలో అది రూఢిగా చెప్తుందనమాట. ఉమ్, ఈ శరదృతువులో నన్ను కాపాడు ఉందంటే శరదృతువులో కాపాడుతుంది. ఉమ్, మళ్ళీ శరదృతువు వెళ్ళిపోయి వేరే హేమంతం వచ్చిందనుకోండి, ఆ హేమంతానికి వేరే హోమాలు. ఉమ్. ఇందాక మీరు చెప్పినట్టు మనం చేసినప్పుడు సంవత్సరం కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం దానిలో. ఉమ్. ఆ మంత్రంలో ఉంది. మనం ప్రత్యేకించి పెట్టలేదు. ఆ మంత్రంలో ఉంది కాబట్టి అది జరిగిపోతుంది. అంటే అలాంటి మంత్రాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా దాని లాంగివిటీ పెరిగింది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది ఆ మంత్రం ఏం చెప్తుందో అది చేస్తదనమాట. ఉమ్. అది దాని యొక్క ఉద్దేశ్యం. చాలా చాలా అద్భుతం సార్ ఇది. ఆ! యాక్చువల్గా. మనం ఇది యాక్చువల్‌గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తే అప్పుడు ఎక్కడికక్కడ మనకి వాతావరణము పరిశుద్ధమై వాతావరణంలో మానవులు, జంతువులు చక్కగా జీవించడానికి వాతావరణం ఏర్పడుతుంది. అది సీజన్స్‌ని బట్టి మారిపోతుంది కదా మరి నేచురల్లీ. మారేదాన్ని మనము ఇట్లా ఎక్కడికక్కడ మానవుడి ప్రయత్నంతో చేయాలి. అట్లానే అది చాలా విచిత్రంగా ఉంది సార్. మీరు చూపించిన బొమ్మలో ఆ గ్రాఫ్స్ అన్ని కూడా హ్మ్. ఇంకా బెండ్ అయితే వేరే కంట్రీస్ కి, వేరే రీజన్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రమాదం అది జరిగే అవకాశం ఉంది. కానీ ఉంది. అలా జరగకుండా సముద్రం వరకే అది ఆగినట్టుగా, అది అంటే అది లైక్ వెళ్ళి అది. సముద్రంలోనే పడిపోయినాయి. సముద్రంలోనే ఉమ్, ఎండ్ అయిపోయినాయి. ప్రతి ఉమ్, హరికేన్ అక్కడ చూపించినవన్నీ కూడా ఉమ్, సముద్రంలో పడి ఎండ్ అయినాయి. ఎవ్వడైతే మానవ మాతృడు ఉండడో ఆ ఉమ్, ప్లేస్‌లోకి పడిపోయింది. ఉమ్. అది 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 అనదర్ యెస్. సేఫ్టీ యెస్ సార్. బిల్ట్ ఇన్ టు ద థింగ్ యాక్చువల్గా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనము పుష్ చేయగలనే కాదు కదా, వేరే వాళ్ళు ఎవరికి హాని జరగకుండా ఉండాలి ఆ ప్రాసెస్ అది. మొత్తం కూడా. అది జరిగింది. సో అదే మనుషులు ఇదేంటంటే కనుక కెమికల్ గానో లేకపోతే ఆర్టిఫిషియల్ గానో చేసినట్టే అలాంటి ప్రొడక్షన్ దానిలో బిల్ట్ ఇన్ ఉండదు అనేది నా ఉద్దేశం సార్. ఉండదండి. ఇక్కడ మీరే పక్క కంట్రీస్ ఉంటాయి, యాహ్! వాళ్ళు మనం వాళ్ళ మీదకి పుష్ చేయటము అనేది యాహ్! అది మనం కనుక ఆర్టిఫిషియల్ చేస్తే అలా జరుగుతుంది. అది. యాక్చువల్గా అయితే ఆ డేంజర్ ఎగ్జాక్ట్‌లీ. ఉంది. యూ ఆర్ రైట్. యూ ఆర్ రైట్. సో అది అట్లా అందుకనే మనము ఇది యజ్ఞం అన్నది పరమాత్ముడిచ్చింది. ఉమ్, సో పరమాత్ముడు చెప్పింది కాబట్టి మానవుడికి ఇది అందదురా బాబు! మీకు తెలీదిది. మేము చెప్పాల్సిందని చెప్పాడాయన. ఉమ్, మానవుడికి తెలియని విషయాలు వేదంలో ఉంటాయి. ఉమ్. అంటే తెలుసుకోలేని విషయాలు అంటే తను స్వతహాగా తెలుసుకోలేడనమాట. సో అవును అలాంటివి సార్. వేదంలో ఉంటాయి. వేదం ద్వారా మాత్రమే తెలియబడేవవి. అవును సార్. సో అది. అందుకని యజ్ఞం అన్నది వేదం ద్వారా తెలియబడుతుంది కాబట్టి ఈనాటి సైంటిస్టులకు తెలవదది. ఉమ్, వాళ్ళు ఊహించరు కూడా. ఊహించలేరు కూడా. ఉమ్. అది మనం చూపిస్తే ఓహో! ఇలా ఉంటుందా అని వాళ్ళు నేర్చుకుందుకు అవకాశం ఉంది. అవునండి. ఉమ్, విశేషం. ఉమ్. సో ఇది గొప్ప చర్య జరిగింది ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నప్పటికి, ఇప్పటికి జరిగిన చేంజెస్ అన్నీ నేను అందులో పెట్టాను నేను. సో అది అవును విషయం. సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కంపోజింగ్. యాక్చువల్గా మీరు ఓపిక్గా సీజన్ మొత్తం దాన్ని ట్రాక్ చేస్తూ యాహ్! చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అది రియల్లీ హెల్ప్ఫుల్ టు ఫ్లోరిడా నియర్ బై స్టేట్ అదే. పీపుల్ అందరికీ అది లాభం జరుగుతుంది. అదే. మరి ఆ, ఇప్పుడు మనం ఏంటంటే మనం చేసేదే ఆ పని. మనం ఉమ్. ప్రపంచానికి ఏదన్నా సుభిక్షంగా ఉండేటట్టు చేసే ప్రయత్నం కాబట్టి, ఇవి ట్రాక్ చేయాల్సిందే నేను. నిజంగా యాహ్! అది గ్రేట్ ఎఫర్ట్ సార్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ అక్టోబర్ 10థ్ అయిపోయింది. ఇక మన బాధ్యత అయిపోయింది. ఒక సంవత్సరం బాధ్యత అయిపోయింది. ఇప్పటి నుంచి జరిగే పరిణామాలకి మనం బాధ్యులం. సో ఏమన్నా జరిగితే ఒకవేళ. ఓకే. అప్పుడుకి గూడా మళ్ళీ ఎవరన్నా ఫ్లోరిడా వాళ్ళు అప్పుడు వస్తోంది అంటే పిలిస్తే మనం వెళ్దాము, హోమం చేద్దాము. దానికి ఏమన్నా ప్రత్యేకత ఉండి చేసుకుందాం. అవును సార్, డెఫినెట్గా అట్లానే సీజన్ కూడా ఇప్పుడు ఆ, ఇలాగా ఈ గ్లోబల్ వార్మింగ్ అని వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ బిహైండ్ హ్మ్. సీజన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇండియాలో కూడా ఇట్లా ఆడ్ టైంలో వర్షాలు పడిపోవడం అట్లా జరిగిపోతుంది కాబట్టి అది ఎందుకు ఈ జరుగుతోంది చెప్పండి? వెరీ సింపుల్ రీజన్. వాళ్ళు హోమాలు చేయట్లేదు. వాళ్ళు చేసేవన్నీ అంటే ఇప్పుడు పాపం కొద్దిగా మంది పండితులు ఎవరో కష్టపడి అక్కడ ఇక్కడ చేస్తున్నారు. అక్కడ దాకా బానే ఉంటుంది కానీ అంత లార్జ్ పాపులేషన్‌కి, అంత లార్జ్ పొల్యూషన్‌కి చేయవలసింది చెయ్యట్లేదు. అవును, దీని అవునండి. మీద ఇంకొక వీడియోలో తప్పకుండా మాట్లాడదాము. ఆ వీడియో ఏంటంటే ఆ విషయం ఏంటో మీకు ముందరే చెప్తాను. ఇండియాలో సూర్యరశ్మి 3 గంటలు తగ్గుతోంది. అంటే రోజుకా సార్?
రోజుకి అంటే ఏంటంటే రోజుకి 3 గంటలు అంటే చాలా సిగ్నిఫికెంట్ చేంజ్. టైం లాస్ కదా సార్. ఎస్. ఎలా జరుగుతోంది చూడండి. అంటే రోజంతా 12 అవర్స్ ఉంటుంది సూర్యరశ్మి. కానీ ఎంతైతే కాంతి లోపలికి రావాలో అది రాకుండా డస్ట్ పార్టికల్స్ అన్ని ఆపేస్తున్నాయి. మై సో గాడ్. ఆ పొల్యూషన్ ఆపడం మూలంగా వాళ్ళకి కావలసిన కాంతి రాక, కావలసిన పంటల ఈల్డ్ లేక, కావలసిన రోగాలు నివారించక నానా యాతన అవుతోంది అక్కడ. అది అవును సార్, మనం ఎందుకంటే సూర్యుడు ప్రతి లొకేషన్ కి దాని తగ్గంత టైం కి తగ్గ సన్ రేస్ పడేటట్టుగా ఏర్పాటు జరిగింది ఏర్పాటు ముందుగానే అది. జరిగింది ప్రతి ప్రదేశానికి. ఈ విషయాన్ని మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం. యా, డెఫినెట్ సార్. థ్యాంక్ యూ అండి ఫర్ ద డిస్కషన్. వి విల్ సీ అగైన్, విల్ మీట్. ఎందుకంటే మనము హోమాల మీద హరికేన్స్ మీద ఇంత వర్క్ చేసాం కాబట్టి మనం ప్రస్తుతం వర్క్ కూడా మనం చెప్పాల్సింది కాబట్టి మన బాధ్యత కాబట్టి చెప్పాను. అవును సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. నమస్తే నమస్కారం. అండి. ఓ ఓ.